క్లియర్ గా ఎలన్ మస్క్ యొక్క వ్యాఖ్యల్ని బీజేపీ ఖండిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తా ఉంది. ఎలక్ట్రానిక్ డివైస్ ఉందో ప్రతి ఒక్క డివైస్ ను కూడా ఎంతో కొంత ప్రభావితం చేయొచ్చు. ఉండాలో లేదా పేపర్ బ్యాలెట్లు ఉండాలో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఇవాళ మీ ముందుకు వచ్చాను. సో ఇవాళ మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మళ్ళీ ఈవీఎంల పైన చర్చ జరగడమే. ఏదైతే ఎలన్ మస్క్ ఈవీఎంల పైన వ్యాఖ్యానించడం జరిగిందో, అంటే ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ పైన ఎలక్షన్లు జరగాలని ఎలన్ మస్క్ ఏదైతే వ్యాఖ్యానించాడో ఆ వ్యాఖ్యల యొక్క ప్రభావం క్లియర్గా భారతదేశం పైన పడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఆయన వ్యాఖ్యల్ని కొంతమంది సమర్థిస్తూ ఉంటే ఆయన వ్యాఖ్యల్ని ఇంకొంతమంది ఖండిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉండొచ్చు వాళ్ళకి సమర్థిస్తున్న జాబితాలో ఎవరున్నారో, వ్యతిరేకిస్తున్న జాబితాలో ఎవరున్నారో మనం ఇట్టే చెప్పేయచ్చు. క్లియర్గా ఎలన్ మస్క్ యొక్క వ్యాఖ్యల్ని బీజేపీ ఖండిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలను తప్పుబడుతూ కొద్దిగా పోస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒకసారి మనం ఈ ఈవీఎంల గురించి మనం లోతుగా ఒకసారి మాట్లాడుకోదలుచుకుంటే గనక, వాస్తవానికి ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ పైన వెళ్తే ఏమైనా భారతదేశం లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థకి ఏమైనా ప్రమాదమా? మనందరికీ తెలుసు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో ఎటువంటి ముఖ్యంగా ఈ మధ్యనే జరిగిన ఎలక్షన్లో మనం చూసాం, వివిధ విడతల్లో దాదాపుగా 2 నెలల పాటు ఎలక్షన్ యొక్క ప్రక్రియ సాగింది. ఆ 2 నెలల పాటు సాగిన ప్రక్రియ తర్వాతనే మనకు ఎలక్షన్ కౌంటింగ్ ద్వారా భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఎవరో తేటతెల్లమైంది. ఇంతటి యొక్క వ్యవస్థలో ఇంతటి బృహత్తరమైన ఒక ప్రణాళికతో బృహత్తరమైన ఎన్నికల నిర్వహణతో భారతదేశంలో ఎన్నికలు నిర్వహింపబడతాయి. అటువంటి ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు కాకుండా ఈవీఎంల పైన కొద్దిపాటి అనుమానాలు రేకెత్తుతున్నప్పుడు అప్పుడు ఈవీఎంలను పక్కన పెట్టి ఒకవేళ పేపర్ బ్యాలెట్తో వెళ్తే వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా మరి మనం ఒక్కసారి ఆలోచించి చూద్దాం. మనందరికీ తెలుసు ఈవీఎంలు అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఈ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఒక మానవుడు సృష్టిస్తే వచ్చిందే ఈ ఈవీఎం. మనందరూ తెలుసు, మనం ఫోన్లు వాడుతూ ఉన్నాము, టీవీలు వాడుతూ ఉన్నాము, అన్ని వాడుతూ ఉన్నాము. మనిషి సృష్టించిన ఏదైతే ఎలక్ట్రానిక్ డివైస్ ఉందో ప్రతి ఒక్క డివైస్ను కూడా ఎంతో కొంత ప్రభావితం చేయొచ్చు. మనకు తెలుసు, మనం కొత్తగా ఫోన్లు ఎప్పుడైతే ఆవిష్కరింపబడిన తొలినాళ్ళలో ఫోన్లను హ్యాక్ చేయడం అనే పరిస్థితే మనకు తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో మనం చాలా వింటూ ఉంటుంటే ఫోన్లను హ్యాక్ చేస్తూ ఉన్నారు. మన ఫోన్లోకి ఒక మెసేజ్ పంపి మన ఫోన్ని హ్యాక్ చేసి మన ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ని కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని, అది ఫోనే కావచ్చు, కంప్యూటరే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే డెఫినెట్గా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని ఎంతో కొంత మనం ఒక మనిషి తన యొక్క టెక్నాలజీని, తన యొక్క ఇవాళ అవైలబుల్లో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎంతో కొంత దాన్ని ప్రభావితం చేసే అవకాశం మాత్రం ఉంటుంది. అలా అని నేను ఇప్పుడు ఈవీఎంలు హ్యాక్ చేయబడ్డాయి, ఈవీఎంలను ప్రభావితం చేశారు అని అనట్లేదు. కాకపోతే మనిషి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు అనేది ఉంది కాబట్టి ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం మాత్రం ఉంటుంది అని మాత్రం మనం చెప్పొచ్చు. అది ఇవాళ జరుగుతుందా, 4 సంవత్సరాలకు జరుగుతుందా, రేపు జరుగుతుందా అని చెప్పలేను. కానీ డెఫినెట్గా, ఎందుకంటే మనందరూ తెలుసు, ఒకప్పుడు మొబైల్ ఫోన్ లేదు, కానీ ఇవాళ మొబైల్ ఫోన్ వచ్చింది. అది ఆ మొబైల్ ఫోన్ని కొన్ని రోజుల తర్వాత హ్యాక్ చేస్తూ ఉన్నారు, దానిలోకి వైరస్ పంపిస్తూ ఉన్నారు. మన బ్యాంక్ అకౌంట్లని దాన్ని వాళ్ళు ఎక్కడో ఉండి కూడా వాళ్ళు ఆపరేట్ చేయగలుగుతూ ఉన్నారు. ఇదంతా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసుకొని మనకు తెలియకుండానే దాన్ని ఎలక్ట్రానిక్ డివైస్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. సో అదే విధంగా ఈవీఎంలో కూడా జరగకూడదని ఏం లేదు, జరుగుతుంది కావచ్చు. సరే, ఇవాళ ఎలక్షన్ కమిషన్ తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈవీఎంలను చాలా భద్రంగా చూసుకుంటూ ఉండొచ్చు. కానీ రేపు జరగదు అనే దానికి ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. దానికి సంబంధించిన టెక్నాలజీని వేరే వాళ్ళు కనుగొనలేరు అనేది కూడా ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. సరే, రెండో విషయానికి వస్తే, ఒకవేళ పేపర్ బ్యాలెట్లో వచ్చిందనుకోండి, పేపర్ బ్యాలెట్ వస్తే కనుక భారతదేశ ప్రజాస్వామ్యానికి జరిగే ప్రమాదం ఏందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాస్తవానికి మన భారతదేశంలో మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపుగా 2 నెలల సమయం తీసుకుంది ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించడానికి. 2 నెలల సమయం ఎలక్షన్ కమిషన్ తీసుకున్నప్పుడుగా, ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ వివిధ ఎవరైతే ఈవీఎంలకు సమర్థిస్తున్న వారి నుంచి వినబడుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే, మళ్ళీ పేపర్ బ్యాలెట్లను ప్రవేశపెట్టినట్లయితే కనుక కౌంటింగ్ రిజల్ట్ రావడానికి 2 నుంచి 3 రోజుల సమయం పడుతుంది అనేది ప్రధాన వాదనగా వినబడతా ఉంది.
అవును కానివ్వండి, 2 నెలలే ఎలక్షన్ నిర్వహణకి సమయం పట్టినప్పుడుగా ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి 1 రోజో 2 రోజులు పడితే తప్పేముంది? మరీ ముఖ్యంగా మన భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, మనం ప్రజాస్వామ్యానికి ఎక్కువ మూలం, మనం ప్రజాస్వామ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే దేశంలో ఒక ఎలక్షన్ రిజల్ట్కి 2 లేదా 3 రోజులు పడితే నష్టం ఏముందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే కొన్ని సంఘాల నుంచి, కొన్ని ప్రజల నుంచి, కొంతమంది ప్రజల నుంచి ఎప్పుడైతే కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయో, ఆ అనుమానాలు నిజమో అబద్ధమో తర్వాత విషయం. ఆ అనుమానాలు రేకెత్తినప్పుడు ఆ యొక్క ఈవీఎం బాక్స్ అని పక్కన పెట్టి మనం పేపర్ బ్యాలెట్ వెళ్ళడం ద్వారా వచ్చే నష్టం ఏందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. పేపర్ బ్యాలెట్ మీద అయితే ఎవరికి అనుమానాలు లేవు. ఓన్లీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే దానివల్ల రిజల్ట్ రావడానికి 2 నుంచి 3 రోజులు సమయం పడుతుందనే ఒక్క ఇది తప్ప వేరే అనుమానాలు కానీ వేరే విధమైన ప్రాబ్లమ్స్ అయితే లేనప్పుడు మళ్ళీ మనం పేపర్ బ్యాలెట్ వెళ్ళడంలో ఎటువంటి ఇబ్బంది ఉందో నాకు ఇప్పటికీ అర్థం అవడం లేదు. మన భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో రిజల్ట్కి ఒకటి లేదా 2 రోజులు పడడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఎలక్షన్ నిర్వహణకే 2 నెలల సమయం తీసుకుంటా ఉంది. మొన్న ఎన్నికల సంఘం 7 విడతల్లో ఎలక్షన్లు జరిపింది. దానికి ఇంచుమించుగా 2 నెలల సమయం తీసుకుంది. 2 నెలల సమయం ఎలక్షన్ నిర్వహణకి తీసుకున్నప్పుడు ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి ఒక 2 రోజుల సమయం ఇవ్వడంలో అటు ప్రజలకు ఇబ్బంది ఉండదు, ఎలక్షన్ కమిషన్ కూడా 2 రోజుల సమయం తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందని నేను అనుకోను. సో ఉండాలో లేదా పేపర్ బ్యాలెట్లు ఉండాలో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్ గా మనం ఇచ్చే ఈ కామెంట్లే అంటే ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, భారతదేశం ప్రస్తుత ప్రభుత్వానికి కానివ్వండి చేరే అవకాశం ఉంటుంది. మన అభిప్రాయమే, ఇది భారతదేశ ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా భారతదేశం యొక్క ప్రభుత్వానికి అవసరం, ఎలక్షన్ కమిషన్కి అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఈవీఎంల పైన మీ యొక్క నిక్కచ్చితమైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.